హాయ్ హలో అండి, నేను మీ ఆమెని. ఈరోజు అయితే మా వారిని ఒక మామిడికాయ తీసుకొచ్చి ముక్కలు కట్ చేయమంటే పచ్చడి పెడదాము, ముక్కల పచ్చడి, చిన్న ముక్కల పచ్చడి అని చెప్పి ముక్కలు కట్ చేయమని చాలా సన్నగా కట్ చేశారు. తర్వాత ఒక వెల్లుల్లిపై లైట్గా స్మాష్ చేసి పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు, కారం, ఇది ఆవాలు మెంతులు పౌడర్ అనమాట. అది ఉప్పు 2 స్పూన్స్ వేసాను, ఎందుకంటే ఒకటే మామిడికాయ కదా, చిన్నగా పెడదామని చెప్పి 2 స్పూన్స్ వేసుకుంటే, కారం వచ్చేసరికి 4 స్పూన్లు వేసుకున్నాను. ఇది అనేది తర్వాత కలిపిన తర్వాత ఉప్పు కారం తక్కువ ఉంటే చూసుకొని ఎక్కువ తక్కువలు చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను 2 స్పూన్లు ఉప్పుకి 4 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. దాని తర్వాత నేను ఆల్రెడీ ఒక 1.5 స్పూన్ ఉంది ఆవాలు మెంతులు దోరగా ఫ్రై చేసి మిక్సీ వేసి పెట్టిందనమాట. అంతకుముందు పిగిలి పెట్టినప్పుడు ఉంది, దాన్ని అయితే నేను అలా సేవ్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. దాన్ని తీసి ఒక గంట తర్వాత దాన్ని యాడ్ చేశాను. దాని తర్వాత వెల్లుల్లిపాయలు అన్నీ వేసి తర్వాత కొంచెం ఆయిల్, ఇదేమో తాలింపు వేస్తున్నాను. తాలింపు వేసి కొంచెం ఆరిన తర్వాత వెల్లుల్లిపాయ కూడా అందులో లైట్గా వేగించామనుకోండి బాగుంటుంది. ఈలోపు అది చల్లారేలోపు నేనైతే కొంచెం ఆయిల్ వేసి దాన్ని బాగా కలుపుతున్నాను, అంతా మామిడికాయ ముక్కగా పట్టేలాగా. ఎందుకంటే నాకైతే ఊరిందాక కూడా ఆగదులేండి, అప్పటికప్పుడే తినేసేయాలి. అందుకని చెప్పి కొంచెం బాగా మెత్తగా కలిపి, ఎందుకంటే చాలా సన్న ముక్కలు, దీనికి ఎంతో టైం కూడా పట్టదు నాకు తెలిసి, 1 అవర్కే బాగుంటుంది. ఈ తాలింపు గింజలు అంతా ఆరిన తర్వాత దాని తాలింపు అంతా ఆయిల్ సరిపోతుందో లేదో చూసుకొని వేసి ఉప్పు కారం అన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఒక డబ్బాలోకి స్టోర్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవడం. మరి నేనైతే ఈరోజు మామిడికాయ పప్పు చేశాను. నాకైతే నోరు ఆగలేదు, వెంటనే మామిడికాయ పచ్చడి కూడా కొంచెం తీసుకొని పప్పులో ఆవకాయ వేసుకొని తింటుంటే ఉంది చూసారు, టేస్ట్ వేరే లెవెల్. ట్రై చేసాను. 1 మినిట్ పికిల్. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి.